ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొకసారి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మును బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మిమ్మును బలపరచుటకు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపును మీకు అందిస్తున్నానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో రాయబడిన అద్భుతమైన మాట, కోడి తన రెక్కల క్రింద ఏ రీతిగా అయితే తన బిడ్డల్ని కాపాడుతుందో, ప్రమాదం వస్తుంది అని ముందుగా గ్రహించి కోడి తన పిల్లల్ని ఏ రీతిగా అయితే తన రెక్కల కింద కాపాడుతుందో, మనకు రాబోతున్నటువంటి ప్రమాదాలన్నీ కూడా ముందుగా ఎరిగినటువంటి దేవుడు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, సాతాను దుష్టుడు మనల్ని ముట్టకుండునట్లుగా దేవుని యొక్క చేతి నీడలో మనల్ని భద్రపరిచి ఉన్నారని దేవుని సేవకుడిగా మరొకసారి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. సమస్యలు కలిగించాలి, ఇబ్బందులు కలిగించాలి, మనల్ని ఎలాగైనా నాశనం చేయాలి, పాడు చేయాలని అనేక మంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దాన ప్రకారముగా తప్పకుండా దేవుడు ఆయన చేతి నీడలో మనల్ని భద్రపరిచి నిత్యము కాపాడుతూ ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దండి. దేవుని వాక్యాన్ని చదవకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దండి. అనుదినము ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దేవునితో కలిసి నడవండి, దేవునితో సహవాసం చేయండి. దేవుడు మీకు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని మాత్రమే కాదు, శత్రువు బలమంతటి మీద మీకు అధికారమును, జయమును దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆ దేవుని చేతి నీడ లేకుండా ఈరోజు అనేక మంది కనుమరుగైపోతూ ఉన్నారు. కానీ మీరు, నేను ఆ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన చేతి నీడలో మనం ఉన్నామని మరొక్కసారి దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించండి. మీ ప్రతి అవసరత దేవుడు సంధించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరే జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.